సార్జెంట్ నివేదిక లేదా సార్జెంట్ ప్లాన్ అంటారు. ఇది వచ్చేసి 1944లో వచ్చింది. సార్జెంట్ అంటే అర్జెంటుగా ప్లాన్. ఎందుకు? రెండో ప్రపంచ యుద్ధంలో ఎలా గెలవాలని అర్జెంటుగా ప్లాన్ గీయమని చెప్పినారు. సార్జెంట్ నివేదిక, అర్జెంటు. ఎందుకు అర్జెంటు అంటే రెండవ ప్రపంచ యుద్ధం వస్తుంది కాబట్టి. అంతే. రెండవ ప్రపంచ యుద్ధానంతరం ప్రభుత్వం 1944లో CABEని భారతదేశ విద్యాభివృద్ధికి ప్రణాళికకు తయారు చేయమని ఆదేశించింది. రెండో ప్రపంచ యుద్ధం అయిపోయింది ఎప్పటికే. తర్వాత సార్జెంట్ నివేదిక వచ్చింది. సార్జెంట్ అధ్యక్షతాన ఏర్పడిన కమిటీ భారతదేశ విద్యా వ్యవస్థకు సంబంధించిన మొదటి విద్యా ప్రణాళికా కమిటీ ఇది. ఎవరి అధ్యక్షతాన? సార్జెంట్ అధ్యక్షతాన మొదటి విద్యా ప్రణాళికా కమిటీ అంటారు దీన్ని. మొదటి విద్యా ప్రణాళికా కమిటీ అంటారు. CABE విద్యారంగంలో సంక్షోభాన్ని పరిష్కరించడానికి భారత ప్రభుత్వ విద్యా సలహాదారుడుగా పనిచేసిన సార్జెంట్ను నియమించింది. ప్రభుత్వం ఏమో CABEకి చెప్పింది, CABE ఏమో సార్జెంట్కి అప్పగించింది. నెక్స్ట్, సార్జెంట్ నివేదికను యుద్ధానంతర పథకం అని అంటారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ తరహా విద్యా విధానంలో విద్యను భారతదేశంలో అభివృద్ధి పరచాలని సూచించిన కమిటీ ఇది. 1939 నాటికి ఇంగ్లాండ్లో సంవత్సరానికి ప్రతి వ్యక్తిపై ₹33.20 ఖర్చు చేస్తుండగా, అదే సమయంలో భారత్లో 89 పైసలు మాత్రమే ఖర్చు చేయడం వల్ల ఇంగ్లాండ్ స్థాయికి భారతదేశం చేరుకోవడానికి 40 సంవత్సరాలు పడుతుంది అని భావించాడు. 40 సంవత్సరాలు పడుతుంది అని చెప్పింది ఎవరంటే 1944లో వచ్చిన సార్జెంట్ అన్నాడు. దీన్ని ఎలా గుర్తుంచుకోవాలంటే యుద్ధం 40 సంవత్సరాలు జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం. నెక్స్ట్, దీంట్లో ఇంకోటి గుర్తుంచుకోవాలి. ఇక్కడ యుద్ధం అనేది కేంబ్రిడ్జ్ విద్యకి మరియు భారతదేశ విద్యకి యుద్ధం జరిగింది ఇక్కడ. ఎందుకంటే కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ తరహా విద్యా విధానంలో విద్యను భారతదేశంలో అభివృద్ధి పరచాలని సూచించిన కమిటీ కేంబ్రిడ్జ్లో ఏ విధంగా ఉందో భారతదేశంలో ఆ విధంగా అభివృద్ధి పరచాలని సూచించింది. కాబట్టి ఈ కమిటీ వాటి మధ్య యుద్ధం. ఈ సార్జెంట్లో ముఖ్యాంశాలు వచ్చేసి పూర్వ ప్రాథమిక విద్య అంటే 3 నుంచి 6 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యను ఏర్పాటు చేయడం. ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య 6 నుండి 14 సంవత్సరాల మధ్య పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను కల్పించడం 1984 నాటికి. అంటే అదే 44 + 40 ఏళ్ళు 1984. అప్పటికి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అనేది అందరికీ అందించాలని చెప్పింది. మాధ్యమిక విద్య ఎంపిక చేసిన 11 నుండి 17 సంవత్సరాల పిల్లలకు 6 సంవత్సరాల పాటు ఉన్నత పాఠశాల విద్యను ఏర్పాటు చేయటం. ఉన్నత విద్య హయ్యర్ సెకండరీ తర్వాత 3 సంవత్సరాల డిగ్రీ విద్య. వయోజన విద్య 10 నుంచి 40 సంవత్సరాల మధ్య గల వారికి నిరక్షరాస్యతను నిర్మూలించడం. నెక్స్ట్, ప్రత్యేక విద్య శారీరక మానసిక వికలాంగులకు ప్రత్యేక విద్యా సౌకర్యాలు ఏర్పాటు చేయడం. నెక్స్ట్, ఇంటర్మీడియట్ కోర్సును తీసివేసి మొదటి సంవత్సరాన్ని ఉన్నత పాఠశాలకు, రెండవ సంవత్సరంను డిగ్రీ పాఠశాల తరగతులకు చేర్చాలని చెప్పింది. సాంకేతిక విద్య సాంకేతిక, వాణిజ్య, ఇతర విద్యా కోర్సులు ఏర్పాటు చేయాలని చెప్పింది. ఉపాధ్యాయ విద్య ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమాలు రూపొందించి నిర్వహించాలని చెప్పింది. ఉపాధ్యాయ సలహా సంస్థలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పింది. గ్రంథాలయాలు నిరక్షరాస్యత నిర్మూలన కోసం గ్రంథాలయాల స్థాపన జరిపించాలని చెప్పింది. ఏది? ఈ సార్జెంట్ ప్లాన్. ఈ సార్జెంట్ ప్లాన్ ఏం చెప్పిందంటే ఇంకా UGC విశ్వవిద్యాలయాలను సమన్వయం చేయడానికి UGCని ఏర్పాటు చేయాలని చెప్పింది. నెక్స్ట్, ఎంప్లాయ్మెంట్ బ్యూరో నిరుద్యోగ సమస్యలను తొలగించడానికి ఎంప్లాయ్మెంట్ బ్యూరోను స్థాపించాలని చెప్పింది. నెక్స్ట్, సాంఘిక వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి అని చెప్పింది. దీంట్లో వచ్చేసి ఇవన్నీ ఎలా గుర్తుంచుకోవాలి అంటే ముఖ్యాంశాలు ఎవరివి? సార్జెంట్ ప్లాన్లోని ముఖ్యాంశాలు. యుద్ధానికి అర్జెంటుగా ఎవరెవరు కావాలి? పూర్వ ప్రాథమికంగా చదివే వాళ్ళు కావాలంట, ఉచితంగా చదువుకునే వాళ్ళు కావాలంట, మాధ్యమికంగా చదివే వాళ్ళు. ఎందుకంటే యుద్ధంలో చాలా మనుషులు పాల్గొంటేనే కదా మన భారతదేశం గెలిచేది. అంటే ఎవరెవరు? పూర్వ ప్రాథమికం కానించి ఉచిత నిర్బంధ చదివే వాళ్ళు, మాధ్యమిక వాళ్ళు, ఉన్నత వాళ్ళు, వయోజన వాళ్ళు, ప్రత్యేక విద్య వాళ్ళని కూడా తీసుకుపోయినారు యుద్ధానికి. ఇంటర్ చదివే వాళ్ళని కూడా తీసుకుపోయినారు. సాంకేతిక ఇంజనీరింగ్ చదివే వాళ్ళని కూడా, ఉపాధ్యాయ విద్యను చదివే వాళ్ళని కూడా తీసుకెళ్ళినారు. గ్రంథాలయంలో కూర్చొని చదువుకుంటా ఉన్నారు బాగా సైలెంట్గా. మీరు కూడా రండి, యుద్ధంలో పాల్గొందాం, మన భారతదేశం యుద్ధం 40 సంవత్సరాలు జరుగుతుంది అక్కడ అని అర్జెంటు పిలుచుకుపోయినారు అందరినీ. నెక్స్ట్, UGC విశ్వవిద్యాలయాలను సమన్వయం చేయడానికి UGC ఏర్పాటు చేయాలన్నారు. UGCలో ఉండే వాళ్ళని కూడా ఎంప్లాయ్మెంట్ బ్యూరో, కొన్ని సంస్థలు ఉంటాయి కదా, కొన్ని సంఘాలు, ఆ సంఘాల్లో ఎంప్లాయ్మెంట్ బ్యూరోను కూడా వినోద కార్యక్రమాలు ఆడుకునే వాళ్ళని కూడా పిలుచుకొని పోయినారు. ఎందుకు? అర్జెంటుగా యుద్ధం చేద్దాం రండి అని పిలుచుకుపోయినారు. నెక్స్ట్, ఈ సార్జెంట్ నివేదిక యొక్క ఫలితాలు వచ్చేసి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏర్పాటైంది. దీనివల్ల అఖిల భారత. ఎందుకు అఖిల భారత అని వచ్చింది? యుద్ధంలో ఒకరు కాదు, ఇద్దరు కాదు,
మొత్తం టోటల్ అఖిల భారతదేశం అంతా సాంకేతిక విద్యామండలి ఏర్పాటు. అఖిల భారతదేశం అంతా యుద్ధంలో పాల్గొనాల్సి వచ్చింది. యుద్ధం అంటానే మనం అందరం ఫస్ట్ మన దేశ రాజధాని అయినా ఢిల్లీ చేరుకొని అక్కడి నుంచి పోవాలి. ఏ దేశం మీద యుద్ధం చేయాలో అక్కడికి. దీన్నే ఆల్ ఇండియా సిటిఈ అంటారు. కేంద్రంలో విద్యాశాఖ ఏర్పాటు జరిగింది. కేంద్రంలో ఒక అందరూ అఖిల భారతదేశంలో ఉండే ప్రజలందరూ ఢిల్లీకి పోయినారు. అప్పుడు ఆడనే కేంద్రం ఉంది కాబట్టి ఆడ యుద్ధానికి వెళ్ళే వాళ్ళందరూ ఒక శాఖగా ఏర్పడినారు. అప్పుడు 1945లో. నెక్స్ట్ వచ్చేసి జాతీయ విద్యా ఉద్యమం. 1905 నుంచి 1938 వరకు జరిగిందంట. జాతీయ విద్యా ఉద్యమం. కర్జన్ లాంటి ఆంగ్లేయులు జాతి వ్యతిరేక విధానాలు అమలు చేయడం, మెకాలే వడపోత సిద్ధాంతం, సామాన్య ప్రజలకు విద్యా ఉద్యోగ అవకాశాలను దూరం చేయడం, ఆంగ్ల భాషకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వలన. అసలు జాతీయ విద్యా ఉద్యమం ఎందుకు జరిగింది? కర్జన్ లాంటి ఆంగ్లేయులు జాతి వ్యతిరేక విధానాలు అవలంబించడం వల్ల, మెకాలే వడపోత సిద్ధాంతం వల్ల, ఆంగ్ల భాషకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఉద్యమం మొదలైంది. అసలు ఎప్పటి నుంచి మొదలైంది? కర్జన్ అంటే ఇప్పుడు 1902 కాబట్టి 1905 స్వదేశీ ఉద్యమం వచ్చింది కదా, అప్పటి నుంచి స్వదేశీ ఉద్యమం నుంచి 1938 వరకు బేసిక్ ఎడ్యుకేషన్ తర్వాత 1 year వరకు జాతీయ విద్యా ఉద్యమం అనేది వచ్చింది. విద్యారంగంలో సమస్యలపై ఏర్పడిన తొలి కమిటీ హార్టాగ్ కమిటీ. అంతే కదా, హార్ట్ సమస్యలు ఉండే వారికి హార్ట్ అటాక్ వచ్చింది, సమస్యలు ఎక్కువ హార్ట్ అటాక్ వచ్చింది. హార్టాగ్ కమిటీని ఏమంటారంటే విద్యారంగంలో సమస్యలపై ఏర్పడిన తొలి కమిటీ అంటారు. మొదటి విద్యా ప్రణాళిక కమిటీ అని ఏదన్నా అంటారంటే సార్జెంట్ ప్లాన్. విద్యా ప్రణాళిక ద్వారానే కదా ఎంతమందికి పిలిచిపోయినారో చూడు. ఒక ప్రణాళిక ద్వారా ఇక్కడ చూడు, పైన చూడండి, పూర్వ ప్రాథమిక వాళ్ళకి, ఉచిత నిర్బంధ వాళ్ళకి, మాధ్యమిక వారికి, ఉన్నత వారికి అందరికీ ఈ ప్రణాళిక ద్వారా విద్యను అందించినారు. అట్లా ప్రణాళిక కమిటీ అంటే ఇది సార్జెంట్ ప్లాన్. ఇంకా మాతృభాష నిర్లక్ష్యం చేయడం వల్ల పాఠ్య ప్రణాళికలో ఉద్యోగ స్వామ్యానికి అనుకూలంగా ఉండటం, పాఠ్య ప్రణాళికలో విద్యా పరిపాలన పూర్తిగా యూరోపియన్ల చేతిలో ఉండడం వల్ల ఇదే ఉద్యమం జరిగింది. జాతీయ భావం గల ప్రజల అవసరాలను తీర్చలేకపోవడం వల్ల కూడా ఈ ఉద్యమం జరిగింది. జాతీయ విద్యా ఉద్యమ దశలు ఎన్ని అంటే 3 దశలంట. మొదటి దశ వచ్చేసి 1905 నుంచి 1910 వరకు. ఇది స్వదేశీ ఉద్యమంతో మొదలైంది. స్వదేశీ ఉద్యమంతో స్టార్ట్ అయింది కాబట్టి 1905. ఈ విద్య మాకొద్దు అనే ఆవేశ భావనతో ప్రారంభమైంది. ఈ విద్య మాకొద్దు. దీన్ని ఎలా గుర్తుంచుకోవాలంటే స్వదేశీ ఉద్యమంతో స్టార్ట్ అయింది కాబట్టి బ్రిటిష్ వారి విద్య మాకొద్దు, స్వదేశీ విద్యనే కావాలి అని అన్నారు. నెక్స్ట్ రెండవ దశ 1911 నుంచి 1922. 5 ఫస్ట్ 5 5 2 10 11 11 22 రెండవ దశ. 1920 సహాయ నిరాకరణ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కళాశాలల నుంచి, పాఠశాలలను నుంచి పిల్లలను చదువు మాన్పించి జాతీయ భావం గల స్వదేశీ విద్యా సంస్థల్లో చేర్పించారు. ఇందులో నెక్స్ట్ మూడవసారి ఏం చేసినారు? మూడవ దశలో 1930 నుంచి 38, రౌండ్ ఫిగర్ 38 కదా లాస్ట్, కాబట్టి 8 years. ఈ దశ శాసన ఉల్లంఘన ఉద్యమంతో, ఉప్పు సత్యాగ్రహం జరిగింది కదా, శాసన ఉల్లంఘన ఉద్యమం అంటారు కదా దాన్ని. ఈ దశ శాసన ఉల్లంఘన ఉద్యమంతో ప్రారంభమయ్యింది. ఈ దశలో భారతీయులకు కావలసిన విద్యా విధానం ప్రణాళికలు రూపొందించడం జరిగింది. ఈ దశలో, ఈ లాస్ట్ దశలో, ఎందుకు గాంధీజీ వచ్చినాడు కదా అప్పుడు, ఈ దశలో ఉప్పు సత్యాగ్రహం చేసినాడు అక్కడ. ఈ దశలో భారతీయులకు కావలసిన విద్యా విధానం ప్రణాళికలు రూపొందించడం జరిగింది. నెక్స్ట్ గాంధీ గారి బేసిక్ విద్యా విధానం, వృత్తిపరమైన శిక్షణా విధానం ప్రాచుర్యంలోకి పొందాయి. స్వదేశీ ఉద్యమం ఆవేశపూరితంగా ప్రత్యేక లక్ష్యాలు లేకుండా ప్రారంభం కావడంతో విఫలమైందని భావించవచ్చు. స్వదేశీ విద్యా ఉద్యమం అనేది ఎందుకు ఫెయిల్ అయిపోయింది? ఆవేశం. ఈ విద్య మాకొద్దు అని ఆవేశం. అట్లా కాకుండా మంచిగా ఈ విద్య కావాలి, మాకు బేసిక్ విద్యా విధానం కావాలి, వృత్తిపరం శిక్షణ విధానం కావాలి అని కోరుకున్న వల్ల ఇది సక్సెస్ అయింది.